హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 535 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదండి, దేవదొడ్డి ఇంకా కైగల్ గ్రామాలలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు. రీసెంట్గా అయితే నిన్నటి వీడియోలో మీరు చూసారనమాట, దేవదొడ్డి గ్రామంలో కనుమ పండుగ ఎలా జరిగింది అనేసి. ఆ రోజైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అది నేను లాస్ట్లో మీతో షేర్ చేసుకోలేకపోయాను. అదేమిటంటే, లాస్ట్లో ఉన్నటువంటి ఆ ఎద్దుని వదిలేసరికి టక్కనేసి ఇలా అతన్ని తొక్కేసానని చెప్పాను కదా. ఆ తర్వాత అయితే మళ్ళా మైలేరు ఎద్దుల్ని అక్కడితో స్టాప్ చేశారనమాట. స్టాప్ చేసేసి అక్కడి నుంచి జస్ట్ నడిపించుకొని వెళ్ళిపోయినారు. దాని తర్వాత నేనైతే దేవదొడ్డిలో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి మేల్మల అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క గుడి దగ్గరికి అయితే వచ్చి గుడి అంతా క్లీన్ అయితే చేశాము. ఇదైతే ఆ మరుసటి రోజు కనుమ పండుగ చేశాం కదా, ఆ మరుసటి రోజు అనమాట. ఆ రోజు అమ్మవారికి సంక్రాంతి సందర్భంగా అభిషేకం అనేది చేశామండి. ఆ అభిషేకం వీడియో అనమాట ఈ వీడియో అయితే. అమ్మవారికి ఇప్పుడైతే నైటే మొత్తం అంతా గుడి అంతా క్లీన్ చేసేసాము. విగ్రహం అంతా తోమేసి నీట్గా పెట్టేసామన్నమాట. సో మార్నింగ్ అయితే లేట్ అవుతుంది అనేసి అలా చేసాము. నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మేమైతే ఇలా పూజ అనేది చేసి ఫస్ట్ అమ్మవారికి హారతి అనేది ఇచ్చి, దాని తర్వాత కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి ఫస్ట్ అయితే కొబ్బరికాయ నీళ్ళు అనేది చాలా శ్రేష్టమైనది. ఎవరు తాకని నీరు ఏమిటి అనేసి నన్ను పొడుపు కథ కూడా మనం వినే ఉంటాము. ఆ పొడుపు కథకు సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చి టెంకాయ అన్నమాట. ఎవరు తాకరు కాబట్టి, ఎటువంటి ఎంగిలి కాదు కాబట్టి టెంకాయ అనేది అంత శ్రేష్టమైనదండి. అందుకనేసి ఫస్ట్ అయితే మనము అమ్మవారికి టెంకాయ నీళ్ళతో అభిషేకం అనేది చేస్తాము. మీరైతే చాలా చోట్ల చూసే ఉంటారు, ఎల్నీరు అంటే పచ్చి టెంకాయలు ఉంటాయి కదా, నార తీయకుండా ఉన్నట్టు టెంకాయలు, వాటిని ఎల్నీరు కాయలు అంటాము. ఆ ఎల్నీరు కాయలతో అభిషేకం అనేది చేస్తారు. మాకైతే ఆ టైంకి ఎల్నీరు అనేది ఉంది, చెట్లో ఉన్నాయి, బట్ ఎక్కి కోయడానికి చాలా మంచు పడుతూ ఉండింది. సో అందుకనేసి ఎక్కలేకపోయారు. మొత్తం చెట్లంతా జారుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కలేదన్నమాట. అందుకనేసి టెంకాయ అయితే ఉన్నాయి కదా తెచ్చినవి పూజ కోసము, ఎక్స్ట్రా అయితే మేము తీసుకొని వెళ్తామన్నమాట. ఆ టెంకాయ అయితే కొట్టి అభిషేకం అనేది చేశాము. ఆ తర్వాత అయితే అమ్మవారికి హారతి అయితే ఇచ్చి ముందుగా పసుపు నీళ్ళు అనమాట, వాటిని అమ్మవారికి పోసి అభిషేకం అనేది స్టార్ట్ చేశాము. ఆ తర్వాత అయితే పసుపుతో అంటే వాటర్లోకి పసుపు అనేది వేసి అమ్మవారికి పసుపుతో అభిషేకం అనేది చేస్తాము. తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టి పువ్వులు పెట్టి ఇలా హారతి అయితే ఇస్తామన్నమాట. పసుపుతోటి అభిషేకం చేసి హారతి అనేది ఇచ్చిన తర్వాత కుంకుమతోటి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పాలతోటి అభిషేకము, తర్వాత పంచామృతం అనమాట. అంటే మనము ఒక 5 రకాల పండ్లు అయితే తరుక్కొని వాటిని సన్నగా తరిగి వాటితో అమ్మవారి విగ్రహానికి కిరీటము, తర్వాత వచ్చిందను మెడలో హారంగా అలంకారం అయితే చేస్తాము. అలా అలంకారం చేసి అలంకారం పైన పంచామృతం ఫ్రూట్స్ పైన అయితే తేనె అనేది పోస్తాము. ఆ తర్వాత పంచదార అనేది వేస్తామన్నమాట. సో అలా అయిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసేసిన తర్వాత పెరుగు అనేది వేసి అభిషేకం చేస్తాము. అండ్ ఫైనల్గా గంధంతో అభిషేకం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే నేను మీకు అన్ని అభిషేకాలు చెప్పేశాను కదా, ఇప్పుడైతే మనము ప్రశాంతంగా అమ్మవారి యొక్క అభిషేకాలు అనేది చూద్దామండి.
సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే దేవదొడ్డి గ్రామంలో కొలువైన మేల్మలేనూరు అంకాల పరమేశ్వరి అమ్మవారికి సంక్రాంతి సందర్భంగా అభిషేకం అనేది జరిపించాము. మొదటగా టెంకాయ నీళ్ళతో అభిషేకం అనేది స్టార్ట్ చేశాము. తర్వాత పసుపు, కుంకుమ, పాలు, 5 రకాల పండ్లతో చేసినటువంటి పంచామృతము, అందులో తేనె మరియు పంచదార, ఆ తర్వాత పెరుగు, చివరగా గంధంతో అభిషేకం అనేది చేశామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరోసారి మరో వీడియోలో కలుసుకుందాము. నమస్కారం.